జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి వేడుకలను ఒంగోలు నగరంలో వైభవంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించే 52వ వేద విద్వత్ మహాసభలను ఒంగోలు లలితాపీఠంలో ప్రారంభించారు. ఆది శంకరాచార్యుల వారి చిత్రపటంతో నగరంలో గ్రామోత్సవం నిర్వహించారు. శంకరాచార్యుల వారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. 52 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ వేద విద్వత్ మహాసభలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న సభలు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళి వెంకటశేషయ్య మరియు పలువురు వేద పండితులు పాల్గొన్నారు. వేద సభల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. दुर्गां देवी कौशला पुष्पपुत्रे बहुलान भवातो कायतनयाय संयोः स्वं अजातवेदस्मिन् धन्ननादादिरुतादिपुरुषे अट्टे अत्रिवन्मनसागरानो ओस्माकं बोध्यविदातनो नमः शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ध्यानमूलं गुरोर्मूर्तिं पूजामूलं गुरोः पदं మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. నమః. 52 సంవత్సరాలుగా ఒంగోలు పట్టణంలో వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ యొక్క మహాసభలన్నీ కూడా జరుగుతున్నాయి. త్వరగా నోరు కూడా చేయాలని మా కోరిక. దానికి మా అధ్యాపకులు, మా సెక్రటరీ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ, తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మా బంధువు వేద శిష్యులు కూడా ఇందులో జాయిన్ అయినాడు. అతను కూడా ఒక ప్రత్యేక సభ్యునిగా ఇందులో ఏర్పాటు చేసుకొని దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా, అటనే మా మురళీకృష్ణ గారు అందరూ చాలామంది ఈ సంవత్సరం జరిగినట్లుగా 52 సంవత్సరాల్లో జరగాలి. అంత వైభవోపేతంగా స్వామివారి యొక్క పటం ఊరేగింపు ఒంగోలు నగరంలో ప్రదర్శన చేయడం చాలా గొప్ప విశేషం. నిన్ననే 71వ పీఠాధిపతి
ఆయన కొత్తగా ఎన్నిక కావడం, మనం ఈ రోజున వేద సభలు చేసుకోవడం, అది కూడా ప్రత్యేకమైన గుర్తింపు. ఇలాంటి విశేషంగా మా సభలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సభలందరినీ కూడా మీరు గమనించి మా వేద సభకు ఇతోదిక సహాయం అందించి మీరందరూ కూడా దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా 52వ వార్షిక సమావేశం ఈరోజు ఈ అమ్మవారి లలితాపీఠంలో చేసుకోవడం మాకు చాలా, అసలు మేము అనుకోలేదు ఇట్లా జరుగుతుందని కూడా, అసలు ఇక్కడ చేస్తామని కూడా మేము అనుకోలేదు. ఎక్కడెక్కడో ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం కాకుండా అనుకోకుండా మా అధ్యక్షుడు వారు సదాశివ గారు మీ ఇద్దరు రావటం, అమ్మగారు మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ మాతాదేవి లలితాదేవి సమక్షంలో ఈ సంవత్సరం 52వ వేద సభ ఇక్కడ జరగటం, ఆయన శారదాపీఠంలో ఆ రోజు శంకరాచార్యులు విద్వత్ సభ పెట్టి అక్కడ నెగ్గాడు ఆయన. అదేవిధంగా లలితాపీఠంలో ఈ సంవత్సరం వేద సభలు జరిగి ఈ పిల్లలందరూ రావటం, మా అందరూ కూడా మా కమిటీ మెంబర్సు ఈ విధంగా ఉత్సవం గ్రామోత్సవం జరగటం, మనం ఈ ఒంగోలు పట్టణంలో ఇంకా సహకరించారు చాలామంది. ఇంకా ఉత్తరోత్తర ఇటువంటి సభ ఇంకా మనం ఎప్పుడు కూడా ముందుకు పోయి ఇంకా ఎక్కడైనా బయటైనా కూడా ఇక్కడైనా కానీ ఒంగోలులో జరిగినా కూడా స్వతంత్రంగా ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర మనకు అవకాశం లేనప్పుడు మేమే స్వతంత్రంగా సంస్థ తరఫున చేస్తామని, ఉత్తరోత్తర దీన్ని ఆపమని, మా శక్తి ఉన్నంత వరకు మేము, మా చేతిలో ఉన్నంత వరకు మేము అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు పోతాం, ఎన్నో చేస్తాం. ఇంకా మేమందరం కూడా గ్రామ పెద్దలను కూడా ఆహ్వానించాం, వారు కూడా రేపు రావచ్చు. రేపు అందరం కూడా ఈ డోనర్స్ని అందరినీ కూడా ఆహ్వానించాం. దయచేసి మాకు కూడా పత్రికా విలేకరుల పత్రికలు కూడా వారు కూడా మీడియా వారు మాకు సహకరించి ఇంకా రేపు ఎక్కువ మంది వచ్చేట్టుగా మీరు ఈ సభల్ని జయప్రదం చేసి మీ ప్రాపగాండ చేయాలని, వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి బ్రాహ్మణ సోదరులు సోదరీమణులు విద్యార్థులు ఎంత విధంగా వీళ్ళు వేదం చెప్పుకుంటూ వీధుల్లో వచ్చారో అందరూ కూడా ఈ సంవత్సరం హారతలు ఇచ్చారు. అందరూ హారతలు ఇచ్చారు, ఎప్పుడు మనకు కూడా అట్లా ఇచ్చారు. ఆ విధంగా ఇంకా ఉత్తరోత్తర మనం చేయాలని వీళ్ళందరికీ కూడా మరొక్కసారి అమ్మవారికి ఈ పీఠ వీళ్ళు వచ్చిన అందరికీ కూడా మరొక్కసారి మా పీఠం తరఫున, మా వేద సభ పరీక్ష తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా సభలు జరగబోతాయి. అందరూ కూడా అల్పాహారం ఉంటుంది, అందరూ అల్పాహారం చేయాలి. అల్పాహారం చేసే సభ మొదలవుతుంది. మధ్యాహ్నం భోజనం అందరూ కూడా ఇక్కడే ఉండి ఆశీస్సులు పొంది పిల్లలు వేదం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.